అందరికీ నమస్తే అండి. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. ప్రపంచంలోనే అతి పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి. కోట్లాది మంది భక్తులు స్వామివారి దర్శన భాగ్యానికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి 3 రోజుల క్రితం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా మరి స్వామివారిని దర్శించుకుంటే మరి స్వర్గప్రాప్తి చెందుతాం అనే ఉద్దేశంతో భక్తులు ఎంతోమంది ఆశతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ టికెట్లు తీసుకునే ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో 6 దుర్మరణం చెందడం, మరొక 40 మంది క్షతగాత్రులై హాస్పిటల్లో చేరడం అనేది చాలా తీవ్రమైన విషాద సంఘటన. మరి 4 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం టీవీల్లో కానీ, పేపర్లో కానీ, డిబేట్లలో కానీ ఈ తప్పు జరిగింది మీ వల్ల అంటే మీ వల్ల అని డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. అధికారులని శిక్షించాలి, ఈ సమస్య రావడానికి కారణం వాళ్ళే అని చెప్పేసి అంటూ ఉన్నారు. శిక్షించడం అనేది తప్పనిసరిగా జరగాలి. అధికార యంత్రాంగం ఒక్కరి మీదే మనం నిందలు వేయటం కూడా సరైన పద్ధతి కాదని నా అభిప్రాయం. ఎందుకంటే అక్కడ అధికార యంత్రాంగం ఒక పక్క పాలక మండలి ఒక పక్క, రెండు కలిస్తేనే ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఆలయ అభివృద్ధి కోసం నిరంతరం ప్రయత్నం చేయాల్సిన పని పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలను బట్టి అధికార యంత్రాంగం పనిచేస్తూ ఉంటారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కానీ, దేవాలయాల్లో కానీ అన్ని చోట్ల జరిగేది. స్వామివారిని కళ్ళారా చూసి దివ్య దర్శనం చేసుకుందామని వచ్చే వాళ్ళందరికీ కూడా ఏ రకమైన అసౌకర్యాలు లేకుండా చూడగలిగిన పరిస్థితి అక్కడ ఉండాలి. ఆ రకమైన పరిస్థితి ఉండాలంటే పాలక మండలి సహకారం పూర్తిగా ఉండాలి. గతం నుంచి కూడా ఒక సంప్రదాయంగా జరిగేది ఏంటంటే, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఆశించిన వాళ్ళకి సీట్లు రాకపోతే అక్కడ పాలక మండలిలో సభ్యుడిగా ఇవ్వడం, లేకపోతే చైర్మన్గా ఇవ్వడం, లేకపోతే ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రిగా అవకాశం రాలేదంటే అక్కడ పాలక మండలిలో అవకాశం ఇవ్వడం. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తృప్తిపరచడానికి ఇచ్చే పోస్టుల వల్ల అక్కడ పాలక మండలి నిర్వీర్యం అయిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. స్వామివారి సన్నిధిలో ఎక్కువ సమయం కేటాయించి సేవ చేయగలిగిన వారినే టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టాలి. ఎప్పుడో నెలకొకసారి వెళ్ళి అక్కడ ఏదో కొంచెం మీటింగ్ పెట్టేసి ప్రెస్కి ఇచ్చేసే వాళ్ళు ఉండడం ఉపయోగం ఉండదు. టీటీడీ బోర్డు చైర్మన్ కానీ, మెంబర్లు కానీ అక్కడ సుమారు సగం సమయం అంటే నెలలో 15 రోజుల పైన స్వామివారి సన్నిధిలో అక్కడే ఉండి అక్కడే సేవ చేయాల్సిన వాళ్ళని మనం గుర్తించి వేయాల్సిన అవసరం ఉంది. క్షణం తీరిక లేకుండా ఉన్న వ్యాపారస్తుల్ని చైర్మన్ కింద వేయడం, లేకపోతే ఒక ఎమ్మెల్యేలని అక్కడ బోర్డు మెంబర్ల కింద వేయడం, దానివల్ల ఉపయోగం ఏంటండి? ఒకసారి మీరు ఆలోచించండి. ఒక ఎమ్మెల్యేకి అక్కడ టీటీడీ బోర్డు మెంబర్గాను చైర్మన్గాను ఇస్తే వారు ఏం చేయగలరు? ఎందుకంటే వారికి నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్లు, 3.5 లక్షల మంది సుమారు ప్రజలని కష్టసుఖాలు దగ్గరుండి చూసుకుని అక్కడ సమస్యలు లేకుండా ప్రజా పరిపాలన చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది ఉంటుంది. అన్ని లక్షల మందికి ప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యేలని అక్కడ బోర్డు సభ్యుడిగా పెట్టడం వల్ల ఎక్కడ సేవ చేస్తారా? అక్కడ సేవ చేస్తారా? అదే రకంగా టీటీడీ చైర్మన్ వారికి ఒక క్షణం తీరికలేని పరిస్థితి. అక్కడ ఏ రకంగా ఉండగలరు? భక్తుల పక్షాన మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ ప్రభుత్వంలో మీ పార్టీలకు సంబంధించినటువంటి ఎందరో స్వామివారి యొక్క సేవ కోసం పరితపించేవారు ఇంతమంది ఉంటారు. వాళ్ళలో ఆణిముత్యాలు లాంటి వారిని గుర్తించి అక్కడ టీటీడీ చైర్మన్గా కావచ్చు, మెంబర్లుగా కావచ్చు, అక్కడ సేవ చేసే వారిని గుర్తించి చేయాలని చెప్పేసి మా విన్నపం. చిన్నపిల్లలకు పాలు ఒక్కొక్కసారి దొరకవు, అదే రకంగా అక్కడ ఆహారం సరిగ్గా దొరకదు, లైన్లో ఇబ్బందులు, ఎన్నో ఇబ్బందులు. అంటే టీటీడీ చైర్మన్ కానీ, పాలక మండలి కానీ మరి గతం నుంచి కానీ ప్రస్తుతం కానీ ఉన్న పరిస్థితి ఏంటంటే, వారు ఇచ్చే లెటర్ల మీద భక్తులు వెళ్ళడానికి కానీ, లేకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరికో చైర్మన్కో లేకపోతే ఇంకొకరికో సన్మానం చేయడం, వాళ్ళు వీరికి సన్మానం చేయడం, ఆ రకంగా ఉపయోగం ఏంటని చెప్పేసి మా ఉద్దేశం. మీరు ఎమ్మెల్యేలుగా సీట్లు రాని వాళ్ళని తృప్తిపరచడానికి టీటీడీలో మీరు స్థానం ఇవ్వడం అనేది మంచి పని కాదు. ఎందుకంటే మీరు ఎమ్మెల్యేగా అక్కడ అవకాశం ఇవ్వలేదు, అక్కడ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ మంచి బాధ్యత చెప్పండి. అదే రకంగా మంత్రిగా అవకాశం ఇవ్వలేదు, మంత్రిగా అవకాశాలు కల్పించండి అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. 40-50 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి 4-5 సార్లు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళకి వారిని తృప్తిపరచడం కోసం అక్కడ సభ్యులుగా ఇవ్వడం కంటే, ఒక్కొక్కరి దగ్గర 4-3 శాఖలు ఉన్నాయి, మంత్రిత్వ శాఖలు, ఒక్కొక్కటి ఇవ్వండి. పెద్ద వయసు వచ్చి సీనియర్ మోస్టులు ఎంతోమంది ఉన్నారు, వారికి అవకాశం కల్పించండి. మంత్రులుగా 25 మంది సభ్యులు ఉన్నారు, టీటీడీ చైర్మన్ ఉన్నారు, వారు ఏ రకమైన బాధ్యత తీసుకుంటున్నారు? ఇప్పుడు టీటీడీ ఇక్కడ బోర్డు వేసి ఎంతకాలం అయింది, కనీసం వారు నెలలో ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ కొండ మీద అనేది కూడా మనం ఆలోచించాలి.
దయచేసి మేము కోరుతా ఉన్నాం, నిత్యం అక్కడ స్వామివారి సేవలో, స్వామివారంటే అపరిమితమైనటువంటి భక్తి ఉండి ప్రతి భక్తుడిలోని స్వామివారిని చూసుకుని ఆ రకమైన ఆలోచనలు ఉన్న వాళ్ళని టిటిడి బోర్డులో వేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఒకరిది చేసిన తప్పు కాదు, అందరూ పాలకులందరి పాపం ఇక్కడ 6 చనిపోవడం జరిగింది. కాబట్టి ఒకరి మీద ఒకరు వంతులు మాని ప్రక్షాళన జరగాలనేది మా తపన, ప్రజలందరూ ఆవేదన. ప్రక్షాళన జరగాలి, నిన్నటికి నేటికి తేడా రావాలి, నేటికి రేపటికి తేడా రావాలి. దయచేసి ఆ దిశగా టిటిడి బోర్డు అక్కడ ప్రక్షాళన చేయాలని చెప్పేసి సందర్భంగా ఒక సామాన్యుడిగా ప్రజలందరి పక్షాన కూడా మరి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.